అందరికీ నమస్కారం. పల్సార్ పవర్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అండ్ రీసెర్చ్ హబ్ 2012 సంవత్సరంలో పల్సార్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఎంతోమంది జూనియర్ సివిల్ జడ్జిలుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, డిస్ట్రిక్ట్ జడ్జిలుగా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా, అలాగే ట్రయల్ అడ్వొకసీ కోర్సు ద్వారా ఎంతోమంది న్యాయవాదులు ఉన్నత స్థానానికి ఎదగడం జరిగింది. తెలంగాణ హైకోర్టు వారు జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్ నోటిఫికేషన్కి ఉన్న సిలబస్ కాకుండా ఇంకొక 12 వేర్ యాక్ట్స్ని మీ సిలబస్లో యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల మాకు 6 నెలల సమయం సరిపోవట్లేదు. రాబోయే నోటిఫికేషన్లకి కొత్త క్రిమినల్ చట్టాల నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అందుకు గాను ఇప్పటి వరకు 6 మంత్స్ మాత్రమే ఉండే మా గైడెన్స్ ఇక నుంచి 7 మంత్స్గా చేయడం జరిగింది. ఈ 7 మంత్స్లో మేము నేర్పించేది ఏంటి మా స్టూడెంట్స్కి అంటే, వాళ్ళని ప్రిలిమినరీ ఎగ్జామ్కి తయారు చేయటం, మెయిన్స్ ఎగ్జామ్కి తయారు చేయటం, అట్లాగే ఇంటర్వ్యూకి తయారు చేయటం. ఇది మా ముఖ్య ఉద్దేశం. ఈ 7 నెలలు విద్యార్థి మా దగ్గర జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి షెడ్యూల్ ఎలా ఉంటుంది అని చెప్పేదే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్. ఈ 7 నెలల్లో స్టూడెంట్స్కి మేము ఈ 7 పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 7 పుస్తకాలు ఏముంటాయి అంటే, దిస్ ఈజ్ వాల్యూమ్ 1. సబ్జెక్ట్ వైజ్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇది వాల్యూమ్ 2, మెయిన్స్ ఎగ్జామ్కి ఉపయోగపడే సివిల్ చట్టాలకు సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్ ఆన్సర్స్ ఇందులో ఉంటాయి. దిస్ ఈజ్ వాల్యూమ్ 3, క్రిమినల్ చట్టాలకి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్ ఎక్స్ప్లెనేషన్ దీనిలో ఉంటుంది. అండ్ ఇది వాల్యూమ్ 4. ఈ వాల్యూమ్ 4 దేనికి అంటే, మెయిన్స్ ఎగ్జామ్లో మీకు ఎంత నాలెడ్జ్ అయినా ఉండనివ్వండి, మీకు ఎంత టాప్ మార్క్ అయినా రానివ్వండి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో, కానీ మెయిన్స్ ఎగ్జామ్లో మీ హ్యాండ్ రైటింగ్ మాత్రమే మీకున్న సబ్జెక్ట్ని మీ పేపర్ ఎవాల్యుయేట్ చేసే ఆఫీసర్కి అర్థమయ్యేలాగా చేస్తుంది. కాబట్టి వీ పుట్ మచ్ స్ట్రెస్ ఆన్ హ్యాండ్ రైటింగ్, పేపర్ ప్రజెంటేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ పేపర్ ప్రజెంటేషన్. సో హ్యాండ్ రైటింగ్ అనేది ఖచ్చితంగా మీరు మార్చుకోవాల్సిన ఒక అంశం. అందుకు గాను ఈ పుస్తకం మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారు ఈ 7 నెలల్లో. దీనిలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ 3 భాషలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ పైన ఉన్న లైన్ని చూసి మీరు కింద రాయడమే. ఇది రోజు 15 నిమిషాలు స్టూడెంట్ క్లాస్లో రాయాలి రాగానే. ఇది కూడా ఒకటి భాగం మీ 7 నెలల గైడెన్స్లో. వాల్యూమ్ 5లో ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి అలాంగ్ విత్ కీ. సో 2009 నుండి టిల్ డేట్ 2024 వరకు ఎన్నైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగినాయో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ నుంచి, ఆ 2 ఇందులో ఉంటాయి. వాల్యూమ్ 6లో ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మెట్స్ ఉంటాయి. అంటే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇంతకుముందు ఎన్ని మెయిన్స్ ఎగ్జామ్స్ పేపర్స్ జరిగి ఉన్నాయో వాటన్నింటికి ఇందులో క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ బుక్లో 1997 నుండి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అక్కడ నుండి 2012 ఆగస్టు వరకు దీనిలో లేకుండా కేవలం క్వశ్చన్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి. 2015 నుండి ఏవైతే ఎగ్జామ్స్ జరిగి ఉన్నాయో మెయిన్స్ పేపర్స్ అన్నింటికి ఈ బుక్లో కీ ఉంది. టిల్ 2023 మెయిన్స్ ఎగ్జామ్ వరకు అప్డేటెడ్ బుక్ ఇది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్, పేపర్ 3, మై ఫేవరెట్ బుక్. 2018లో స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని. బట్ 2018 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిన తర్వాత హైకోర్టు తెలంగాణ వారు 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు సెపరేట్ రిక్రూట్మెంట్ పెట్టడం వల్ల 2 స్టేట్స్ వాళ్ళు ఫాలో అవుతున్న పేపర్ ఇది, పేపర్ 3. దీనిలో ఏమంటే ఇది 100 మార్క్స్కి ఉపయోగపడే ఒక బుక్. దీనిలో ఈ బుక్లో మేము ఎస్సే రైటింగ్స్ అంటే లీగల్ ఎస్సేలు, ట్రాన్స్లేషన్స్, ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్, వెకాబులరీ, లీగల్ మ్యాగజైన్స్ అన్నీ ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ మీరు తరో చేస్తే ఖచ్చితంగా పేపర్ 3ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, యాజ్ పర్ గివెన్ నోటిఫికేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ పేపర్ 3 ఎగ్జామ్ ఇందులో ఎన్నైతే మీకు మార్క్స్ వస్తాయో పేపర్ 3లో, ఆ మార్క్స్ అన్నీ మీ అగ్రిగేట్లో కలిపేస్తారు. అంటే సివిల్ పేపర్ అండ్ క్రిమినల్ పేపర్లో మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఇది మీకు ఒక వన్ కైండ్ ఆఫ్ స్కోరింగ్ సబ్జెక్ట్. సో దీనిపైన ఎక్కువ అటెన్షన్ పెడితే మీకు యూస్ఫుల్ ఉంటుంది. అట్లాగే తెలంగాణలో ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్. ఇందులో మీరు ఒక 40-45 మార్క్స్ తెచ్చుకుంటే అప్పుడు మీ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎవాల్యుయేషన్స్ జరుగుతాయి. సో పేపర్ 3 ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ తెలంగాణ and it is much added, much beneficial in AP state. సో ఇది దృష్టిలో పెట్టుకుని మీరు మీ స్టేట్కి సంబంధించి వాళ్ళు అయి ఉంటే మీరు అలా ప్రిపేర్ అవ్వడం మంచిది. సో ఈ 7 మెటీరియల్స్ మేము ఈ 7 మంత్స్ గైడెన్స్లో ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ బుక్స్ ఏవి కూడా ఎక్కడా బయట మార్కెట్లో అమ్మరు, మా దగ్గర మాత్రమే సేల్ జరుగుతుంది. ఇప్పుడు ఈ 7 మంత్స్ గైడెన్స్లో
దగ్గర డైలీ స్టూడెంట్ చేయాల్సిన పనులు ఏంటి అంటే, మార్నింగ్ 7:30కి మేము ఒక వీడియో క్లాస్ ఇస్తాం. ఈ వీడియో క్లాసులు ఎలా ఉంటాయి అంటే, ప్రతి సబ్జెక్ట్ నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్లాసెస్ ఇవి, వీడియో క్లాసెస్. అంటే ఒక బేరాక్ట్ని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అవి. సో చాలా యూస్ఫుల్గా ఉండే మార్నింగ్ వీడియో క్లాసెస్ని స్టూడెంట్స్ చూసుకుని నోట్ రాసుకోవాలి. అండ్ ఈ వీడియో క్లాసెస్ మేమిచ్చిన టైంకిలోనే చూడాలి. సపోజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక గంట సేపు వీడియో ఉందనుకోండి, ఇంకొక గంట మేము మీకు ఎక్సెస్ టైం ఇస్తాం ఆ వీడియో చూసుకోవడానికి. ఆ 2 గంటల్లో మీరు ఆ వీడియోని కొంచెం వెనక్కి మూవ్ చేసుకుని కూడా చూసుకుని నోట్ రాసుకోవచ్చు. సో ఈ వీడియోలు చూసేటప్పుడు మీరు కన్సర్న్ బేర్ యాక్ట్ని దగ్గర పెట్టుకుని చూసుకుని అర్థం చేసుకోవాలి. ఇది మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఉపయోగపడుద్ది. దీని తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏముంటుంది అంటే, ఈవినింగ్ మీకు అదే సబ్జెక్ట్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ జరుగుతుంది. దానికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మేము మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఇవే సబ్జెక్ట్స్ని, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని రేపు మీరు క్లాస్కి వచ్చి డైలీ టెస్ట్ రాయాలి. ఇదే మీరు హోంవర్క్ రాయాలి నెక్స్ట్ డే. సో ఈ ప్యాటర్న్ అంతా ప్రతి సబ్జెక్ట్కి ఇలాగే జరుగుతుంది. సిపిసికి సంబంధించి అంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్కి సంబంధించి మా దగ్గర మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. మేము వాటిని ఇంగ్లీష్లో బేరాక్ట్లో ఉన్నదాన్ని చదివి తెలుగులో చెప్పబడి ఉన్న వీడియోస్ అవి మార్నింగ్ ఇస్తాము. రోజుకి ఒక పార్ట్ లాగా ఇస్తాము. ఇవి అరౌండ్ మా దగ్గర 22 వీడియోస్ పార్ట్స్ కింద రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఒక సిపిసి, ఒక కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ చెప్పడానికే నాకు ఒక నెల పడుతుంది మీ కోచింగ్లో. సో కాబట్టి అందుకని ఈ బ్యాచ్ని 7 monthsకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫైనల్లీ స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ ఇంత బ్యూటిఫుల్గా అయ్యేంత వరకు మేము స్టూడెంట్ని మార్చేస్తాం. ఇదే మా ప్రైమ్ ఎజెండా. హ్యాండ్ రైటింగ్ ఈజ్ యువర్ వెపన్. మీ చేతి రాతే మీ ఆయుధం. అందుకని దీన్ని మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా మీ చేతి రాతతోనే అవతల మనిషికి అర్థం అవుతుంది మెయిన్స్ ఎగ్జామ్లో. కాబట్టి దీనికోసం మేము చాలా తీవ్రంగా మిమ్మల్ని తయారు చేస్తాం. సో కఠిన పరిశ్రమ మీరు చేయాలి. చేస్తేనే దీని రిజల్ట్ మీకు కనిపిస్తుంది. సో పల్సార్లో జాయిన్ అయితే ఉద్యోగం వస్తుంది అనుకోవడం తప్పు. పల్సార్లో జాయిన్ అయితే ఉద్యోగం రాదు, నాలెడ్జ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లా 5 సంవత్సరాలు చదివి ఉండొచ్చు, లా 3 సంవత్సరాలు చదివి ఉండొచ్చు. మీ 5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఏదైతే మీరు అక్కడ నేర్చుకోరో ఇక్కడ మా దగ్గర 7 నెలల్లో నేర్చుకుంటారు. అంతకు 10 రెట్లు నేర్చుకుంటారు. ఒక ఉద్యోగం సంపాదించడానికి, ఆ ఉద్యోగం నిలుపుకోవడానికి మిమ్మల్ని మేము ఇక్కడ తయారు చేస్తాం. అండ్ మీకు వచ్చి చెప్పే ఫ్యాకల్టీ ఎవరు? పల్సార్ ఇన్స్టిట్యూషన్లో గురుస్థానంలో వచ్చి కూర్చోవాలి అంటే, ఒక ఫ్యాకల్టీ కావాలి అంటే రిజైనడ్ ఆర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ మాత్రమే మా దగ్గర ఫ్యాకల్టీస్గా వర్క్ చేస్తారు. మా దగ్గర రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు కూడా పాఠాలు చెప్తారు. మా దగ్గర రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు పాఠాలు చెప్తారు. వాళ్ళు మాత్రమే నా స్టూడెంట్స్కి మంచి ఎగ్జాంపుల్స్, ఎక్స్పీరియన్స్తో కూడుకున్న సబ్జెక్ట్ని అందజేయగలరు. ఇది మా నమ్మకం. ఇదే జరుగుతుంది. సో వీళ్ళు మాత్రమే మా దగ్గర ఫ్యాకల్టీస్. మీరు మా వెబ్సైట్ చూడొచ్చు. మా ఫ్యాకల్టీ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉన్నాయి. సో ఈ 7 months లాంగ్ టర్మ్ గైడెన్స్లో పల్సార్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు అంటే, మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు సబ్జెక్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు సబ్జెక్ట్ అర్థమయ్యి అది మీరు మా దగ్గర చూడకుండా రాసేంత వరకు మేము ఊరుకోం. సో అంతలా మిమ్మల్ని మేము తయారు చేస్తాం. అండ్ మీరు అకాడమిక్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కాదు మేము తయారు చేసేది, కాంపిటీషన్ని ఫేస్ చేయడానికి, కాంపిటీషన్లో టాపర్గా నిలవటం కోసం మేము తయారు చేస్తాం. కాబట్టి మీ ఎఫర్ట్స్, మీ ఇంట్రెస్ట్ 100% ఇస్తేనే జరుగుతుంది. సో ఓన్లీ ఇంట్రెస్టెడ్ అండ్ డెడికేటెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే మా దగ్గర అడ్మిషన్ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి నేను అడ్మిషన్స్ ఇవ్వను. సో ఇక్కడ మా దగ్గర మీరు నేర్చుకునేది ఏంటి అంటే, ఈ 7 నెలల లాంగ్ టర్మ్ గైడెన్స్లో పేపర్ ప్రజెంటేషన్, ఆన్సర్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలాంటి హ్యాండ్ రైటింగ్తో రాయాలి, 5 మార్కులకి ఇస్తే ఎలా రాయాలి, 3 మార్కులకి ఇస్తే ఎలా రాయాలి, 10 మార్కులకి ఇస్తే ఎలా రాయాలి అనేవి మేము ఇక్కడ క్లియర్గా చెప్తాం లైవ్ క్లాసెస్లో. అండ్ మీరు రాసిన ప్రతి పేపర్ని, ప్రతి ఆన్సర్ని మేము కరెక్షన్స్ చేస్తాం. సో ప్రతి వారము మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి సండే మీకు 5 to 8 o'clock మీకు ఎగ్జామ్ జరుగుతుంది. దీన్ని వీక్లీ టెస్ట్ అని అనడం జరుగుతుంది. ఈ వీక్లీ టెస్ట్లో ఈ వారం అంతా మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏవైతే నేర్చుకుని చదువుకుంటారో వీటిని మాత్రమే సండే ఎగ్జామ్ కింద 100 marks ఎగ్జామ్ కింద పెట్టడం జరుగుతుంది. సో ఆ ప్రతి పేపర్ని మేము కరెక్షన్స్ చేసి మీకు ఇన్పుట్స్ ఇస్తాం. సో నెక్స్ట్ పేపర్ కల్లా మీ క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్, మీ హ్యాండ్ రైటింగ్ అన్నీ మారిపోవాలి. ఇవన్నీ మేము మీకు ఇన్పుట్స్ ఇస్తాం ఎలా మార్చుకోవాలి అనేది. మధ్య మధ్యలో ఎమినెంట్ ఆఫీసర్స్ వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మీకు ఇన్పుట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యాక మీకు అనౌన్స్ చేస్తాం. సో వాళ్ళ నుంచి మీరు ఎంతో నేర్చుకుంటారు.
అండ్ ప్రీవియస్ మా దగ్గర నుంచి సెలెక్ట్ అయ్యి జడ్జిలుగా వెళ్ళిన ఎంతోమంది మీలాంటి స్టూడెంట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్, ప్రిపరేషన్ జర్నీ ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. దీని ఆల్సో మీరు ఎంతో ఇన్స్పైర్ అవుతారు అండ్ మిమ్మల్ని మీరు మీ గోల్కి రీచ్ అవ్వడానికి మిమ్మల్ని మీరు మలుచుకుంటారు. అందుకోసం వాళ్ళని మధ్య మధ్యలో పిలిచి మీకు ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈవినింగ్ మీకు 5:15కి మీరు క్లాస్ రూమ్లో ఉండాలి. లైవ్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు, ఆఫ్లైన్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు 5:15 నుంచి 5:30 వరకు ఈ 15 మినిట్స్ ఈ కాపీ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే మీ హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫై కావడం కోసం. 5:30కి మీకు డైలీ టెస్ట్ జరుగుతుంది. అంటే 5:30కి మీ గ్రూప్లో డైలీ టెస్ట్ క్వశ్చన్స్ని షేర్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ని మీరు ఇక్కడ కూర్చుని ఆన్సర్స్ రాయాలి. మ్యాక్స్ 6:15 ఆర్ 6:30 కల్లా మీరు రాయడం అయిపోవాలి. 6:30 నుండి 8:30 వరకు క్లాసెస్ జరుగుతాయి. సో ఈ 2 అవర్స్ ఏవైతే మేము ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయో వీటినే మళ్ళీ రేపు మీరు డైలీ టెస్ట్ రాయాలి. ఇది మీ దగ్గర ఇక్కడ జరిగే రెగ్యులర్ స్కెడ్యూల్. దీంతో పాటుగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ పేపర్స్ తరో అయిపోతారు. అట్లాగే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ని తరో అవుతారు. సో ఇలా మేము మీకు సబ్జెక్ట్ని ఎన్నిసార్లు రిపీట్ అవుతాం అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని మీకు 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకటి వీడియో క్లాస్ రూపంలో, 2 లైవ్ క్లాస్ రూపంలో. సో మీకు వచ్చే అన్ని డౌట్స్ని లైవ్ సెషన్స్లో క్లియర్ చేసేస్తాం. అండ్ అన్ని సబ్జెక్ట్స్ అంటే సివిల్ లా, క్రిమినల్ లా ప్రతి సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కోర్స్ 7 months గైడెన్స్ అనేది జరుగుతుంది. దీంతో పాటుగా మీకు వెకాబులరీ పెంచడం కోసం, లీగల్ మ్యాగజైన్స్ పెంచడం కోసం అండ్ ఎస్ఏ రైటింగ్, ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ గ్రామర్ వీటికి సంబంధించి కూడా మీకు వీడియోస్ ఇస్తాం. అండ్ వాటిని మేము ప్రాక్టీస్ చేపిస్తాం మీతో. అండ్ అవి మేము క్లాస్లో కూర్చుని టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అవి కూడా మీకు టెస్ట్ పెడతాం. సో ఈ టెస్టులు రాయటం వల్ల ఏమవుతుందంటే మీ రైటింగ్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ దానిలో మేము చదివి వాటిని మేము కరెక్షన్స్ చేసి మీకు ఇన్పుట్స్ ఇస్తాం. దీనివల్ల మీ రైటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యి మీరు మెయిన్స్ ఎగ్జామ్లో, హైకోర్టు వారు పెట్టే మెయిన్స్ ఎగ్జామ్లో ది బెస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతారు. లేకుండా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఈ ఏవైతే మేము హోంవర్క్స్ ఇస్తూ ఉంటామో ప్రతిరోజు, ఈ హోంవర్క్స్ మీకు ఏం హోంవర్క్ రాయాలి అనేది ముందు రోజు ఈవినింగ్ లైవ్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన హోంవర్క్ని మీరు నెక్స్ట్ డే 4 o'clock కల్లా మెయిల్ చేయాల్సి వస్తుంది. మా దగ్గర ఒక సెపరేట్ టీం ఉంటారో ఆ టీం వాళ్ళు మీరు రాసిన హోంవర్క్స్ని చెక్ చేసి ఎవరు ఎంత హోంవర్క్ రాశారు అనే డేటా నాకు పంపిస్తారు. దానికి తగ్గట్టు నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వార్న్ చేస్తానన్నమాట. సో ఈ తెలంగాణ హైకోర్టు వారు పెట్టిన సిలబస్ ఏదైతే ఉందో దాన్నే మేము పరిగణలోకి తీసుకుని అదే ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్ని. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిది సిలబస్ తక్కువ అండ్ అందులో 12 బేర్ యాక్ట్లు ఉండవు. ఏమో రాబోయే రోజుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా యాడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము స్టూడెంట్స్కి ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా 7 months గైడెన్స్ని డిజైన్ చేసాం. సో స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాసేవాళ్ళు తెలంగాణ కూడా రాయాలి, తెలంగాణ రాసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ కూడా రాయాలి. ఇది మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే వాస్తవం మాట్లాడుకోవాలి అంటే ఎంతోమంది విద్యార్థులు జస్ట్ 23-24 సంవత్సరాలకే డిగ్రీ సంపాదించి మామూలు డిగ్రీతో సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడ వెళ్ళి చేస్తున్నారు జస్ట్ 23-24 ఇయర్స్కే. సో లా గ్రాడ్యుయేట్ అయ్యుండి మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసి వేరే స్టేట్లో వెళ్ళి ఉద్యోగం ఎందుకు చేయలేరు? జస్ట్ ఆలోచించండి. కాబట్టి టాప్ స్కోర్లో, టాప్ మెరిట్లో రిక్రూట్ అవడానికి ఇది బెస్ట్ ఎగ్జామ్. అండ్ సుప్రీంకోర్టు వారు ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్కి చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. ఒక యంగెస్ట్ మైండ్, ఒక యంగ్ బ్లడ్ సిస్టంలోకి వచ్చేస్తే వాళ్ళు సిస్టంలో ఉన్న ఒడిదుడుకుల్ని కానీ తట్టుకుని, నేర్చుకుని, మలుచుకుని వాటిని రిఫార్మ్ చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది వాళ్ళ లాంగ్ లైఫ్లో. అందుకోసం యంగ్ ఏజ్లో ఈ సర్వీసెస్లోకి వచ్చేసేయండి, రిక్రూట్ అయిపోండి. సో దానికోసం చదవండి. అండ్ కాలేజ్ అంటే ఎంటర్టైన్మెంట్, ఇన్స్టిట్యూషన్ అంటే ఎంజాయ్ చేయడము ఇవన్నీ పిచ్చి మాటలు. ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అనేది ఎండ్లెస్ అఫైర్. మీ మైండ్కి ఏది ఇష్టమైన పని చేస్తే అదే ఎంటర్టైన్మెంట్. కాబట్టి మీరు దాన్ని ఆలోచించండి. యూ సెటిల్ యువర్ లైఫ్ ఫస్ట్, గో ఇన్ ఎ బెస్ట్ వే, లివ్ లైక్ ఎన్ ఆఫీసర్, లివ్ ఫర్ దిస్ నేషన్. అండ్ స్టూడెంట్తో పర్సనల్ ఇంటరాక్షన్ అనేది నాకు చాలా అవసరం. అందుకు గాను మేము బ్యాచ్కి కేవలం 20 మందిని మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటాం. 20 మందికి మించి ఎక్కువ మందిని అడ్మిషన్స్ తీసుకోము. సో నాకు స్టూడెంట్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతాను. నాకు ఆ స్టూడెంట్ ఏ చిన్న డౌట్ అడిగినా, ఏ టైంలో మెసేజ్ చేసినా, ఏ టైంలో కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను నా స్టూడెంట్స్కి.
తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటేనే నేను స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాం. ఈ ఉద్దేశంతోనే మేము బ్యాచ్కి 20 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాం. ఇంతకు మించి ఎక్కువ అడ్మిషన్స్ ఏమైనా వస్తే వాళ్ళని నెక్స్ట్ బ్యాచ్కి రిక్వెస్ట్ చేస్తాం. ఆఫ్టర్ 3 మంత్స్ మళ్ళీ ఇంకో బ్యాచ్ పెడతాం, ఆ బ్యాచ్లో జాయిన్ చేస్తాం. అండ్ దీనిలో ఈ కోర్స్ ఎండ్లో ఒక ఆన్లైన్ ప్రిలిమినరీ మాక్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టూడెంట్స్కి ల్యాప్టాప్లో కూర్చొని హైకోర్టు వారు ఎలా అయితే ఎగ్జామ్ పెడతారో ఆన్లైన్ ఎగ్జామ్, అదే పద్ధతిలో మేము కూడా మా స్టూడెంట్స్కి ఇక్కడ ఆన్లైన్ మెథడ్లోనే ఒక మాక్ ఎగ్జామ్ ఇవ్వటం కండక్ట్ చేస్తాం. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కూడా అదే మాదిరిగా ఇక్కడ కండక్ట్ చేస్తాం. ఆ పేపర్లు కూడా కరెక్షన్స్ చేసి వాళ్ళకి మార్క్స్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చి పంపిస్తాం. తర్వాత ఇంటర్వ్యూ దశకు వచ్చిన స్టూడెంట్స్కి ఒక ఇంటర్వ్యూ, 2 ఇంటర్వ్యూ, 3 ఇంటర్వ్యూ అనే లిమిటేషన్స్ లేవు. స్టూడెంట్ ఇంటర్వ్యూని ఎంత బాగా ఫేస్ చేయగలిగే దశ వరకు అవసరం అయితే నేను 5-6 ఇంటర్వ్యూలు, మాక్ ఇంటర్వ్యూలు కూడా ఇక్కడ కండక్ట్ చేస్తాను. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే వాళ్ళు కూడా రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిలు, వీళ్ళు మాత్రమే మీకు మాక్ ఇంటర్వ్యూస్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తారు ఇక్కడ పల్సార్లో. మా దగ్గర కోచింగ్ తీసుకున్న మా పల్సార్ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వచ్చిన, ఆ తర్వాత అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి ఎప్పటికీ పల్సార్లో ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ మా స్టూడెంట్స్ ఎవరైతే జడ్జిలుగా సెలెక్ట్ అవుతారో వాళ్ళ సెలెక్షన్ని మేము గొప్ప సెలబ్రేషన్గా చేస్తాం. అదే సక్సెస్ మీట్స్. ఇప్పటి వరకు మేము ఎన్నో సక్సెస్ మీట్స్ చేసాం. ఆ సక్సెస్ మీట్స్లో అడ్వకేట్ జనరల్, స్టేట్ సింగిల్ పోస్ట్ ఆఫీసర్ ఆయన వచ్చున్నారు చీఫ్ గెస్ట్గా. ఆయన చేతుల మీద నుంచి ఎంతోమంది నా అచీవర్స్ స్టూడెంట్స్ మొమెంటోస్ తీసుకున్నారు వాళ్ళు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అదొక ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ అన్ అచీవర్. సో ఆ ఆనందాన్ని మేము సక్సెస్ మీట్ అనే పేరుతో సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఈ సక్సెస్ మీట్స్కి మేము ఏమీ స్టూడెంట్స్ నుంచి 1 రూపీ కూడా ఛార్జ్ చేయం. దిస్ ఈజ్ అవర్ పల్సార్ ఎక్స్పెండిచర్. మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ సక్సెస్ మీట్లో నిలబడాలి, చీఫ్ గెస్ట్ చేతుల మీద మొమెంటో తీసుకోవాలి అనేది మా లక్ష్యం. సో స్టూడెంట్ని మేము అందుకు తయారు చేస్తాం. సో స్టూడెంట్కి కూడా అదే కామన్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ టు జాయిన్ పల్సార్ ఇన్స్టిట్యూట్. అండ్ హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, అండ్ రీసెంట్గా చీఫ్ జస్టిస్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి స్టూడెంట్స్ని బ్లెస్ చేసి, అచీవర్స్ని బ్లెస్ చేసి, స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేసి వెళ్ళారు. ఆయన సక్సెస్ మీట్ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ మాకు దగ్గర ఇదే క్లాస్ రూమ్లో కూర్చుని క్లాస్ విని సబ్జెక్ట్ నేర్చుకుని నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్, రివ్యూస్ ఇవన్నీ మీకు గూగుల్లో, మా సోషల్ మీడియాస్లో ఉన్నాయి. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. కొత్తగా యాడ్ అయిన న్యూ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి, భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియం, ఈ మూడింటికి సంబంధించి మేము ఒక 2 పుస్తకాలు తయారు చేశాం. ఈ 2 పుస్తకాలు ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఉపయోగపడే పుస్తకం. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ బేర్ యాక్ట్స్ నుంచి, ఈ 3 క్రిమినల్ మేజర్ యాక్ట్స్ నుంచి మేము దీనిలో MCQs చేసి పెట్టాం. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఉపయోగపడే పుస్తకం. ఇది కూడా కోర్సులో భాగంగా మేము ఇస్తాం స్టూడెంట్స్కి. తర్వాత ఇది డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ ఫ్రమ్ దీస్ 3 బేర్ యాక్ట్స్. ఈ 3 బేర్ యాక్ట్స్ నుంచి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ చేసి పెట్టామన్నమాట. ఇది మెయిన్స్ ఎగ్జామ్కి ఉపయోగపడేది స్టూడెంట్స్కి. సో ఇవి కూడా మేము కోర్స్ భాగంలో ఈ 7 బుక్స్తో పాటుగా ఈ 2 బుక్స్ కూడా ఇస్తాం. రాబోయే ప్రింట్స్లో, బుక్స్లో ఈ కంటెంట్ని ఆ బుక్స్లో యాడ్ చేసైనా ఇచ్చేస్తాం. కానీ ఖచ్చితంగా అప్డేటెడ్ సిలబస్ బుక్స్ మాత్రమే మా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది లేటెస్ట్గా నేను తయారు చేశాము, అందుకని ఈ పుస్తకాలను ఇలా సెపరేట్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ మా కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఈ 7 మంత్స్ లాంగ్ టర్మ్ గైడెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు ప్రపంచం అంతా వదిలేసి చాలా దీక్షగా, కమిట్మెంట్తో, డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే మా దగ్గర జాయిన్ అవ్వండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు, మెయిన్ ఫీజు మీరు ఏదైతే కడతారో, వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్. ఫీజులు కట్టి తర్వాత మనం వేరే చోటకి వెళ్ళిపోతాం, లేకపోతే మాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఈ మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి మళ్ళీ మీరు రికమెండేషన్లు తీసుకొచ్చి మా రిఫండ్ చేయండి అని మమ్మల్ని దయచేసి అడగద్దు. మీరు ఫీజు కట్టే ముందే మేము ఖచ్చితంగా జాయిన్ అవుతాము, కంటిన్యూ అవుతాము అనుకున్న వాళ్ళే జాయిన్ అవ్వండి. మేము మిమ్మల్ని ఎప్పుడూ ఎవరిని ఫోర్స్ చేయలేదు. మీకు ఇష్టమైతే మీ కన్వీనియన్స్, మీ డేట్స్, మీ టైమింగ్స్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ చూసుకుని మీరు జాయిన్ అవ్వండి. అండ్ దీనిలో ఏ విధమైన డిస్కౌంట్స్ లేవు, ఏ విధమైన ఫీజు కన్సెషన్స్ లేవు. అట్లాగే ఫీజు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా కూడా మేము రిఫండ్లు చేయము. వచ్చి మళ్ళీ మా స్టాఫ్ మీద మీరు అరవద్దు. అండ్ పల్సార్లో ఫీజు ఎక్కువ అంటూ ఉంటారు అందరూ, బట్
ఇక్కడ మేము 7 months మీకు అబండెంట్ మెటీరియల్ ఇచ్చి డీటెయిల్డ్గా ఆ నుంచి మొదలుపెట్టి ఏబిసిడి నుంచి మొదలుపెట్టి ప్రతి అక్షరం ఎలా రాయాలి అంటూ నేర్పిస్తూ 7 months మీరు మాతో ట్రావెల్ చేయాలి. మీ 5 years లాలో మీరు ఏం నేర్చుకోలేదో అవన్నీ ఇక్కడ నేర్చుకుంటారు. మీ స్కూలింగ్లో మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ ఇక్కడ మీరు కవరప్ చేసి నేర్చుకుంటారు. సో ఒక క్వశ్చన్ని ఎలా చదవాలి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఇన్పుట్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సబ్జెక్ట్ని మార్నింగ్ వీడియో క్లాస్ రూపంలో ఒకసారి వింటారు, ఈవినింగ్ లైవ్ క్లాస్ రూపంలో ఇంకొకసారి వింటారు. సో మా దగ్గర ఒక సబ్జెక్ట్ని మీరు 2 సార్లు వింటారు, 3 సార్లు ఎగ్జామ్ రాస్తారు. అండ్ మళ్ళీ మీకు రివిజనల్ ఎగ్జామ్స్ పెడతాం. సో వీటన్నిటికీ జరగటం వల్ల మా ఎక్స్పెండిచర్స్ కూడా మాకు అలాగే ఉంటాయి కాబట్టి అండ్ విల్ గివ్ యూ ద బెస్ట్ క్వాలిటీ. అందుకని మా దగ్గర ఫీ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. మీరు ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యే ముందు దయచేసి ఇన్స్టిట్యూషన్ గురించి డీటెయిల్స్గా తెలుసుకోండి. గూగుల్లో మా రివ్యూస్ చూడండి, యూట్యూబ్లో మా సక్సెస్ మీట్స్ చూడండి. మా స్టూడెంట్స్ ఎవరైతే మా దగ్గర వచ్చి కూర్చుని చదువుకుని వెళ్ళారో వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ వ్యూస్ ఏంటో తెలుసుకుని గూగుల్ రివ్యూస్ చదువుకుని మా సక్సెస్ మీట్ రేట్స్ చూసి మా సక్సెస్ మీట్లో మా స్టూడెంట్స్ అచీవర్లు ఏం మాట్లాడారో స్టేజ్ పైన అందరి ముందు విని అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. టైం పాస్ చేయడానికి మా దగ్గర జాయిన్ అవ్వద్దు, ఎందుకంటే టైం ఈజ్ వెరీ ప్రీషియస్. లాస్ట్ స్టూడెంట్స్కి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కనుక జాయిన్ అయితే వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళకి 5 years తర్వాత ఆర్ 3 years తర్వాత వాళ్ళు ఈ సర్వీసెస్కి ఎలిజిబుల్ అవుతారు రాయడానికి లా డిగ్రీ వచ్చాక. బట్ ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉంటే మీ అకాడమిక్ స్కోర్ కూడా పెరుగుతుంది. సో మేము లా గ్రాడ్యుయేట్స్ కూడా అడ్మిషన్స్ ఇస్తున్నాము, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ప్రొవైడెడ్ లా కాలేజు సెమిస్టర్ ఎగ్జామ్స్ వరకు మాత్రమే మీరు డెడికేట్ అవ్వండి. అండ్ ద రిమైనింగ్ టైం మా కోచింగ్కి మాత్రమే ఇవ్వగలిగితేనే జాయిన్ అవ్వండి. వేరే వర్క్స్ ఉన్నాయి అని అనుకునే వాళ్ళు కూడా జాయిన్ అవ్వద్దు. సో కంప్లీట్ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి రోజు క్లాస్కి వచ్చి క్లాస్ అటెంటివ్గా విని హోంవర్క్లు రాసి డైలీ టెస్టులు రాసి సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మా దగ్గర అడ్మిషన్స్ తీసుకోండి.